సెకీతో కేవలం ₹2.49 ఒప్పందం చేసుకోవడంతో 1,10,000 కోట్లు జగన్ ఆదా చేశారు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. ఐఎస్టీఎస్ ఛార్జీలు లేకుండా కేవలం ₹2.49 సెకీతో ఒప్పందం కుదిరినా బురద జల్లుతున్నారు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. నాటి ఒప్పందం జగన్ సర్కార్ డిస్కంలు సెకీకి మధ్య మాత్రమే జరిగింది. థర్డ్ పార్టీకి చోటు లేదు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. బాబు అత్యధికంగా ₹6.99 విద్యుత్ ఒప్పందం చేసుకుని 87,500 కోట్లు ఆవిరి చేశారు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. అత్యధికంగా యూనిట్ ₹6.99 కొన్న బాబు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్టే. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. ఇదే సెకీతో 2016లో ₹4.50 బాబు ఒప్పందం చేసుకుంటే అప్పుడు మీ కళ్ళు మూసుకుపోయాయి. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. చంద్రబాబు ఎన్ని వేల కోట్లు అవినీతి చేసినా, రాష్ట్రానికి ఎంత నష్టం చేసినా మీ ఎల్లో పేపర్లతో కప్పెట్టేస్తారు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. జగన్ ఎంత మంచి చేసినా, విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతిలో నిలిపినా బురద జల్లడమే మీ పని. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. దోచుకో పంచుకో తినుకో విధానంలో భాగమై చంద్రబాబుకు ఊడిగం చేయడమే మీ పత్రికల పని. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్ టార్గెట్గా ఏడుపు గొట్టు వార్తలు రాయడమే మీ పని. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి.